నా పెద్ద సినిమా మార్చ్ 27న రామ్ చరణ్ బర్త్డే సందర్భంగా రిలీజ్ చేద్దాం అనుకున్నారు. బట్ కొన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా నిలిపివేయడం జరిగింది కదా. మరి యాజ్ అ ఫ్యాన్గా మీరేమనుకుంటున్నారు? ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? రావాలనుకుంటున్నాం అమ్మా. ఏంటంటే ఇప్పుడు సినిమాలు రిలీజ్ కావాలంటే ఎన్నెన్నో చర్యలు, ఏందేందో లింకులు ఏవో పెడుతున్నారు. మన అఖండ 2 దగ్గర నుంచి కూడా జనానికి బాధ వేసింది. అట్లాగే ప్రభాస్ సినిమాలో కూడా విడుదలలో బాధ వేసింది నైట్ షోలు. కానీ చిరంజీవి గారు సినిమాకు కూడా పర్లేదు కానీ చర్యలు తీసుకున్నారు. కానీ సినీ ఫీల్డ్ మొత్తం మళ్ళీ యూనిటీ అనేది రెడీ అయ్యి ఒక చర్యలు అనేవి తీసుకోవాలి. గవర్నమెంట్కి సమాధానం చెప్పే విధానంగా తయారవ్వాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఏంటంటే ఫస్ట్ షో అనేది ఒక హ్యాపీనెస్, ఆ హ్యాపీనెస్ని సినిమా చూడాలి రేపు రిలీజ్ అని ఒక హ్యాపీనెస్ని పోగొట్టి తర్వాత రిలీజ్ చేస్తానంటే చాలా బాధపడుతున్నారు మా ఫ్యాన్స్ కానీ ఎవరైనా కానీ. రేట్ల విషయంలో కూడా ఒక రకంగా ఉందమ్మా. పర్లేదు ఫ్యాన్స్ పెడతారు, ఎంతైనా పెడతారు. కానీ రెండో రోజు కూడా కంట్రోల్ కావట్లేదు. టికెట్లు ఖాళీగా ఉంచుతున్నారు కానీ తగ్గించి అమ్మటం లేదు అనే విమర్శలు చాలా వస్తున్నాయి. రీసెంట్గా ఒక వీడియో చూశాను నేను. సినిమా హాల్లో 10 మంది కూడా లేరు కానీ టికెట్లు బయట ఫుల్ అని చెబుతున్నారు. 1000 రూపాయలు 2000 ఉండేపాటికి అని ఏం జరుగుతుంది ఏందనేది ఆ ఫిలప్ అయినా చేయాలి కదా. ఒక షో వదిలినారంటే ఫిలప్ అయినా చేయాలి కదా. ఆ సినిమా పేరు చెప్పకూడదు. చాలా బాధ అనిపించిందమ్మా. తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. బుచ్చిబాబు గారి డైరెక్షన్ అంటేనే మనం ఆల్రెడీ ఉప్పెన సినిమా చూసినాము. సో ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? పర్లేదమ్మా. ఆయన ఏంటంటే మూమెంట్ అనేది తగ్గదు పెరగదు, మధ్యలో లిమిట్గా వెళ్ళిద్దనే ఫీలింగ్ చాలా సినిమాల్లో చూసాం. అదే లిమిట్గా ఈయన వెళతాడని ఆశ అయితే మాకుందమ్మా. ఈయన అంటే పెద్ద సినిమాలో అదే పెద్ద హీరోలతో కూడా ఎక్కువ సినిమాలు తీసినట్లు లేరు. బట్ ఒక పాన్ ఇండియా స్టార్తో సినిమా తీస్తున్నారు కాబట్టి అంచనాలకి తగ్గట్టుగా ఉంటుందంటారా? కంపల్సరీగా ఉండిద్దమ్మా. ఏంటంటే ముందే చెబుతారు, ఓకేనా. కంపల్సరీగా ముందే ఏంటంటే మన హీరోలు కూడా తగినవి ముందు ఆలోచించి ఏంటి ఇవ్వరని అనేది కనుక్కునే ఒక అడుగు వేస్తున్నారు కాబట్టి మూమెంట్ అనేది ఫుల్గా తెలుసుకునే ఒక అడుగు పెడతారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. అన్న ఇప్పుడు సినిమా పోస్ట్పోన్ చేస్తారు, ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి మనం ప్రతి ఒక్క సినిమాకి చూస్తున్నాం, ఓన్లీ ఈ సినిమాకని కాదు. మరి ముందే డేట్ అనౌన్స్ చేసి ముఖ్యంగా ఫ్యాన్స్కి ఎందుకు ఆశ పెట్టాలని చెప్పేసి ఫ్యాన్స్ అడుగుతున్నారు. దానికి ఏం చెప్తారు? సోషల్ మీడియా అన్న మెయిన్. ఒక ప్రోగ్రామ్ అయిందంటే ఒక పెద్ద మీడియాలో 2 మీడియాలో వచ్చి వదిలేసేవాళ్ళు. కానీ మన సోషల్ మీడియా వల్ల ఏమవుతుందంటే దాన్నే 10 సార్లు 15 సార్లు చూసేపాటికి తెలియనివాడికి కూడా రేపు సినిమా వచ్చేస్తుందంటే ఆ వచ్చే డేట్ దాకా తెలిసేది కాదు. కానీ 10 రోజుల ముందే క్లారిటీగా తెలిసిపోతుంది వచ్చిద్ది ఆ రోజు. ఆ రోజే ఏదో ఒకటి పిడిపడినట్టు వాయిదా పడతాం చూస్తున్నాం. ఆ దేవుడు చేయని మరి ఏదైనా చేయని ఏదో ఒక సాక్ అనేది పడటం వల్ల ఫ్యాన్స్కి కానీ అభిమానులకు కానీ ఒక బాధ అనేది మిగులుతున్నారు. ఆ బాధ అనేది దాని మీద కూడా చర్యలు అనేవి చిరంజీవి గారు తీసుకుంటారని రీసెంట్గా ఒక ప్రెస్ మీటింగ్లో విన్నాను. తీసుకుంటారని ఆశ నాకైతే ఉంది. ముఖ్యంగా ఇప్పుడు డైరెక్టర్లు నిర్మాతలు దీని గురించి పట్టించుకోవాలి కదా. సో వాళ్ళకి ఏం చెప్తారు మీరు సినిమా అభిమానిగా? ఇప్పుడు డైరెక్టర్లు నిర్మాతలు ఉండారంటే వాళ్ళకి ఇంతకు ముందున్న లెవెల్ ఇప్పుడు లేదు. ఉన్న హీరోని బట్టే ఒక బాధ్యత ఒక గవర్నమెంట్ తరపున సపోర్ట్లు కానీ ఉన్నాయి. ఒక గవర్నమెంట్కి ఏదైనా సమాధానం చెప్పే విధానం ఎవరు ఉండారంటే ఒక హీరోనే మాత్రమే ఉండాడు. డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ సరైన సమాధానాలు కానీ సరైన లాజీ ఉంటాయి కదా డాక్యుమెంట్స్ కానీ అవి ఎవరని అనేది ఇవ్వడం లేదనేది క్లారిటీగా కొన్ని సినిమాల ద్వారా మనకి అర్థం అవుతుంది. అన్న ఇప్పుడు ఎంత పెద్ద సినిమా అయినా కూడా వచ్చిన తర్వాత ఫ్లాప్లు అవుతూ ఉన్నాయి. సో మరి ఈ సినిమాకి ఎలాంటి ప్రమోషన్స్ లేకుండా ఇంకా షూటింగ్ కూడా పూర్తి కాకుండా ఒక్క సాంగ్తో వరల్డ్ వైడ్గా బజ్ ఏర్పడింది కదా. సో మరి ఈ సినిమా అంటే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? రిలీజ్ సినిమాలు పోస్టర్లు ముందు వచ్చే ట్రైలర్లు వీటి మీదే ఆధారణ, వీటి మీద వచ్చినంత స్పందన సినిమా రిలీజ్ అయిన తర్వాత షో చూసి బయటకు వచ్చిన వాళ్ళకి ఉండటం లేదు. ఈ మధ్యకాలం కాదు, నీవు దగ్గర 2 సంవత్సరాల నుంచి ఒక్క సినిమా పేరు కూడా మనం చెప్పలేము. ఓకేనా. కామన్గా అభిమానులు చిచ్చుకోవడం అట్టా ఉంటుంది కానీ కామన్ మ్యాన్ అడుగు ఒక్క సినిమా పేరు కూడా చెప్పలేని పరిస్థితి. కాబట్టి వచ్చే బడ్జెట్ అంతా ఏమవుతుందంటే దీనిలోనే వచ్చేస్తుంది. కాబట్టి ఈ హంగామా ద్వారా లాగేసుకుంటున్నాడు హీరో. కానీ నలిగిపోతుంది ఎవరు? నిర్మాతలు, డైరెక్టర్లు ప్లస్ కింద ఉన్న స్టాఫ్స్, సినిమా హాల్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం చేయాలో తెలియక ఆ ఫస్ట్ రోజు ఉన్న రేట్లు ఉంటాయి చూసావా, కఠినమైన రేట్లు. ఆ రేట్లు రెండో రోజు పెడుతున్నారు. ఎవడు సినిమాకి వెళ్ళడం లేదు. రెండో రోజే దెబ్బ అనేది కొడుతుంది. ఇక లోపల ఉన్న కూల్ డ్రింక్స్ వాటి మీద రేట్లు పెంచేసి దోచుకునే విధానం అనేది తయారయ్యింది. దాన్ని కంట్రోల్ చేయాల్సిన వాళ్ళు ఎవరు? సినిమా పెద్దలు. సినిమా పెద్దలు ఎవరు? హీరోలు. దీని మీద స్పందించాలి వాళ్ళు. ఏది ఒక్కళ్ళు కూడా కలిసినట్లేదు. ఇంతకుముందు ఎంతమంది కలిసేవాళ్ళు? తమిళనాడుకి దెబ్బ కొట్టినట్టు సమాధానం చెప్పేవాళ్ళు. వాళ్ళు వేసే కొన్ని కఠినమైన చర్యలకు కానీ కఠినమైన ప్రశ్నలకు కానీ. ఇప్పుడు ఏది ఆ స్పందన అనేది లేదు. ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు కొంతమందిని కలవడము అదంతా జరుగుతుంది. పద్మభూషణం వచ్చిన వాళ్ళని కలవడం ఒక ఫీలింగ్ అనేది మొదలయ్యింది. చిరంజీవి గారే బాధ్యత తీసుకుని సినీ ఫీల్డ్కి మళ్ళీ ఒక దారిలో పెట్టాలని చెప్పేసి. ఎందుకంటే టాలీవుడ్ బయటికి వెళ్ళిపోయింది, మనది ప్రపంచం దాటిపోతుంది. అట్లాంటప్పుడు మన ఇండియా దాటి ప్రతి చోట విడుదలవుతుంది, అన్ని భాషల్లో వస్తుంది. కాబట్టి తగిన చర్యలు తీసుకుంటే మన సినీ ఫీల్డ్కి మన హీరోలకే మంచిదని నేను అనుకుంటున్నాను. చిరంజీవి గారి సినిమాకి కూడా టికెట్ల రేట్లు పెంచుకోకుండా ఉండాలి కదా అన్న.
నేను చెప్పింది అదే కదా నీకు ఇంత మార్పు తీసుకురావాలంటే అన్నా సినిమా కూడా టికెట్లు పెంచుకోకుండా ఉంటే అక్కడ నుంచి నువ్వు అన్నమాట కరెక్టే. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, వెంకటేష్ గారికి వాళ్ళకి రేట్లు పెంచుకోవాల్సిన అవసరం లేదు. ఆ టైలర్ ఉందో చూసావా, టైలర్ పోస్టర్లు ఉండే చూసావా, వాటిలోనే వచ్చేస్తున్నాయి వాళ్ళకి. ఓకేనా, నేను చెప్పేది వినన్నా, వాళ్ళకే వచ్చేస్తున్నాయి. వాళ్ళు కామ్కుంటున్నారు, పట్టించుకోవట్లా. కింద నలిగిపోతుంది ఎవరు? డైరెక్టర్లు, నిర్మాతలు, సినిమా ఇది ఉంటుంది హాల్ పెద్దలు, కింద వాళ్ళు ఏం చేస్తున్నారు? పెంచేస్తున్నారు, దోచుకోవడం మొదలు పెట్టేస్తున్నారు. మళ్ళీ హీరోలకి వాటికి సంబంధం ఎట్లా ఉండిద్ది? లేనట్టు హీరోలు కూడా పక్క పట్టుకుంటున్నారు. ఇక ఎట్లా ఉంటుంది రెస్పాన్స్ అనేది? కాబట్టి ఇంతకుముందు సినీ ఫీల్డ్లో ఒక యూనిటీ ఉండేది, ఒక స్పందన అనేది ఉండేది. అదేనేది ఇప్పుడు మళ్ళీ రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం.